నమస్కారం. స్మార్టీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ఈవెన్ నంబర్ గానీ, ఆడ్ నంబర్ గానీ 5తోని ఎలా మల్టిప్లై చేయాలో, అది ఒక పెన్, పేపర్ లేకుండా మెంటలీ ఎలా కాలిక్యులేట్ చేయాలో చూపెడతాను. ఉదాహరణకి మీ స్క్రీన్ ఫస్ట్ నేను మీకు ఒక ఈవెన్ నంబర్‌ని 5తోని ఎలా మల్టిప్లై చేయాలో చూపెడతాను. తర్వాత ఆడ్ నంబర్ చూద్దాము. ఉదాహరణకి మీకు స్క్రీన్ మీద 24/5 కనబడుతుంది. నేను 24ని 5తోని మల్టిప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే 24కి సగం కనుక్కోండి. హాఫ్ ఆఫ్ 24 వచ్చి 12. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చి 24 వచ్చి ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్తో ఈవెన్ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తున్నప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఆన్సర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటుంది. సో సెకండ్ స్టెప్ వచ్చి 0 పెట్టండి యూనిట్స్ ప్లేస్లో. సో 120 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 25 into 5 ఈజ్ ఈక్వల్ టు 120. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూపిస్తాను. 84 into 5. ఫస్ట్ స్టెప్ వచ్చి 84 ఒక సగం కనుక్కోండి. 84కి హాఫ్ ఆఫ్ 84 వచ్చి 42. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చి 84 ఈవెన్ నెంబర్ కాబట్టి యూనిట్స్ ఆన్సర్ యొక్క యూనిట్స్ ప్లేస్లో ఒక 0 పెట్టండి. సో 420 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో 84 into 5 ఈజ్ ఈక్వల్ టు 420. ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ని తీసుకుందాము. 248 into 5. 248 సగం 248 ఒక సగాన్ని కనుక్కోండి. హాఫ్ ఆఫ్ 248 ఈజ్ 124. సో 248 ఈవెన్ నెంబర్ కాబట్టి ఒక 0 పెట్టండి ఈ యూనిట్స్ ప్లేస్లో. సో 1240 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 248 into 5 ఈజ్ ఈక్వల్ టు 1240. ఇప్పుడు ఒక ఆఖరి ఉదాహరణ ఈవెన్ నెంబర్స్ది తీసుకుందాము. ఒక్క నిమిషం. సో 368 into 5. ఫస్ట్ 368 ఒక సగం కనుక్కోండి. సో 368కి సగం ఎంత? 184 వచ్చి 368 ఒక సగం. సో హాఫ్ ఆఫ్ 368 వచ్చి 184. 368 ఈవెన్ నెంబర్ కాబట్టి ఒక 0 పెట్టండి. సో 1840 మనకు కావాల్సిన ఆన్సర్. సో 368 into 5 ఈజ్ ఈక్వల్ టు 1840. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ చూసాము. మనం ఇప్పుడు ఆడ్ నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. 33 into 5. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 33 వచ్చి ఆడ్ నెంబర్. సో 33 minus 1 తీసుకోండి. 33 minus 1 వచ్చి 32. 32కి సగం కనుక్కోండి. 32కి సగం ఎంత? హాఫ్ ఆఫ్ 32 ఈజ్ 16. ఫస్ట్ స్టెప్ వచ్చి 16. తర్వాత 33 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ ఆన్సర్ ఒక యూనిట్స్ ప్లేస్లో ఒక 5 పెట్టండి. సో 165 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 33 into 5 ఈజ్ ఈక్వల్ టు 165. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. 57 into 5. 57లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 57 minus 1 వచ్చి 56. 56కి హాఫ్ కనుక్కోండి. 56కి హాఫ్ వచ్చి 28. సో 57 ఒక ఆడ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఒక యూనిట్స్ ప్లేస్లో ఒక 5 పెట్టండి. సో 285 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 57 into 5 ఈజ్ ఈక్వల్ టు 285. ఇప్పుడు ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకుందాం. 123 into 5. ఫస్ట్ 123 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 123 minus 1 వచ్చి 122. 122 ఒక సగాన్ని కనుక్కోండి. హాఫ్ ఆఫ్ 122 వచ్చి 61. హాఫ్ ఆఫ్ 122 ఈ 61. 123 ఒక ఆడ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఒక యూనిట్స్ ప్లేస్లో 5 పెట్టండి. సో 123 into 5 ఈజ్ ఈక్వల్ టు 615. 615 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు ఒక ఆఖరి ఉదాహరణ, ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకుందాం. 487 into 5. 487 into 5. ఫస్ట్ 487 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 487 minus 1 వచ్చి 486. 486 ఒక సగంనే కనుక్కోండి. సో హాఫ్ ఆఫ్ 486 వచ్చి 243. సో 487 ఒక ఆడ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఒక యూనిట్స్ ప్లేస్లో ఒక 5 పెట్టండి. సో ఆన్సర్ ఒక యూనిట్స్ ప్లేస్లో ఒక 5 పెట్టండి. ఇది మీకు కావాల్సిన ఆన్సర్. సో 2435 వచ్చి మనకు కావాల్సిన ఆన్సర్. సో 487 into 5 ఈజ్ ఈక్వల్ టు 2435. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ అయినా సరే, ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా సులువుగా 5తో మల్టిప్లై చేయొచ్చు. అది కూడా ఒక పెన్ అండ్ పేపర్ లేకుండా మెంటలీ మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరియు మీ కామెంట్స్‌ని పోస్ట్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలతోని నేను మీ ముందుకు రావాలంటే ఈ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా కృతజ్ఞతలు. మరొకసారి మీకు అందరికీ థాంక్స్. థాంక్ యూ.